భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు అనౌన్స్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో మోడల్ కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ధరమిల రాజకీయ పార్టీలు వారి ప్రచారం నిర్వహణలో భాగంగా ప్రచార వాహన మైకు ఇతరత్ర అనుమతులకు సింగిల్ విండో పద్ధతిలో సువిధ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిల అనుమతులకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,09,311 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 3,40,627 మంది పురుషులు, 3,68,650 మంది స్త్రీలు, 34 మంది థర్డ్ జెండర్ దివ్యాంగులు, 31,954 మంది ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 785 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో పట్టణ ప్రాంతాలలో 201, గ్రామీణ ప్రాంతాలలో 584 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. కలెక్టరేట్లో జిల్లా కంట్రోల్ రూమ్ నిరంతరంగా పనిచేస్తుందని తెలిపారు. అత్యవసర ఇతర సేవలకు 180042576220 కంట్రోల్ రూమ్ నెంబర్కు 1959 హెల్ప్ లైన్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. మోడల్ కోడ్ అమలుకు 18 ఫ్లయింగ్ స్క్వాడ్, 18 స్టాటిస్టిక్ సర్వే లైన్లు టీంలు, 18 మోడల్ కోడ్ అధికారులు, 6 వీడియో వీవింగ్ టీంలు, 91 సెక్టరల్ అధికారులను నియమించామని, 7 అంతర్జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వారి ప్రచారం కోసం అవసరమైన అనుమతులు పొందాలని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదు అని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్ పడాల తిరుపతి పవర్ పాయింట్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి, అనుమతులు వంటి అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దివాకర, రాంబాబు, ఆర్డీఓలు మధుసూదన్, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓనర్ అండ్ డెఫినెట్ గా సెక్షన్ 171H ప్రకారం దాని ప్రకారం చట్టరీత్యా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ వార్న్ ఆల్ యువర్ పీపుల్ నాట్ టు డూ దట్. సో ఈసారి మాత్రం దానికి స్పెసిఫిక్గా సర్క్యులర్ 63/2024కి రావడం జరిగింది. ప్లీజ్ గో త్రూ ఇట్. Election or which is not used, which will not be used for any inducement. అలాంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళ డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత 3 మెంబర్ కమిటీ దాన్ని ఎగ్జామిన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మీ వాళ్ళకి క్లియర్గా చెప్పండి. ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీ క్యాష్ ట్రాన్స్ఫర్ ఏవైతే అవుతాయో లేకపోతే ప్రజలకి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్లీజ్ క్యారీ యువర్ డాక్యుమెంట్స్ వెన్ యూఆర్ క్యారీ ద క్యాష్. సో ఇది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీంతో పాటు sir, I request the concerned DSPs and the concerned ROs to sit together, AROs to sit together and finalize, because now this time we are getting little force. It's not that మన స్టేట్ కే లేదు కాబట్టి ఎలక్షన్. సో దాన్ని బట్టి క్రిటికల్ నుంచి మోస్ట్ క్రిటికల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చూపిస్తే బాగుంటుంది. నౌ దట్ యూ షోన్ అ బిగ్గర్ నంబర్, I request you to kindly sit with your very critically law and order పరంగా, AST పరంగా, like what we discussed last time. AST పరంగా చూస్తే చాలా పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి, బట్ దానిలో కూడా హైయెస్ట్ AST పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉండేవి మీరు తీసుకొని ఒకసారి ప్లీజ్ సిట్ విత్ యువర్ పీపుల్ అండ్ డిసైడ్ అండ్ గివ్ us the list. ఓకే, ఎందుకంటే పోలీస్ బందోబస్తు కి సంబంధించిన మనం సార్ యూ హావ్ టు సెండ్ ద రిపోర్ట్.